ఈ సమాజంలో మన కుటుంబ సభ్యుల్లో రకరకాల మనుషులు ఉంటారండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం. ఒక్కోసారి ఒక్కోలాగా బిహేవ్ చేసుకుంటారు చాలామంది. ఇప్పుడు కొత్తగా వాట్సాప్ గ్రూప్ ఉందండి. ఈ వాట్సాప్ గ్రూప్‌లో చాలామంది రకరకాలుగా సభ్యులుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ భావాలు వాళ్ళు చెప్తుంటారు. ఒకళ్ళకి దాన్ని వ్యతిరేకిస్తుంటారు. ఈ వాట్సాప్‌లో యుద్ధం జరుగుతుంటది. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ ఒకటి చెప్తాను. రావు గారు వాట్సాప్ గ్రూప్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారండి ఇది. ఆ గ్రూప్‌లో ఎవరు ఏ పోస్ట్ పెట్టినా దాని గురించి గుడ్ అనో, బ్యాడ్ అనో ఏదో విధంగా కామెంట్ చేయడం, దాని గురించి వివరించడం చేస్తుంటాడాయన. అంత యాక్టివ్‌గా ఉండే రావు గారు సడెన్‌గా ఒకరోజు ఏం చేశారంటే, ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యారండి. ఎందుకు వెళ్ళిపోయారన్న సంగతి ఎవ్వరికీ తెలీదు. ఆ గ్రూప్ అడ్మిన్ చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇంత యాక్టివ్‌గా ఉండే రావు గారు ఎందుకు లెఫ్ట్ అయ్యారని. కొన్ని రోజులు చూసిన తర్వాత ఈ అడ్మిన్ గారు రావు గారి ఇంటికి వెళ్ళారండి. అది చలికాలం. వెళ్ళేసరికి ఈ రావు గారు ఇంటి బయట ఒక చలిమంటల అంటే కర్రలన్నీ వేసుకుని మంట వెలిగించి ఒక దాంట్లో ఆయన ఆ వేడిని కాచుకుంటున్నాడనమాట. ఆ ఎదురుగుండా ఉన్న ఖాళీ కుర్చీలో అడ్మిన్ కూడా వెళ్ళి కూర్చున్నారండి ఇది. రావు గారు కుర్చీలో కూర్చున్నారు. ఎదురుగుండా ఉన్న ఖాళీ కుర్చీలో అడ్మిన్ కూర్చున్నారు. ఇద్దరు ఒకరికొకరు విష్ చేసుకున్నారు కానీ మాటలు లేవు. ఏం మాట్లాడుకోలేదు. మౌనం అనేది అక్కడ ఉందన్నమాట ఇద్దరి మధ్యలో. కొంతసేపు అయిన తర్వాత అడ్మిన్ గారు ఆ కాలుతున్న కర్రలోంచి ఒకటి దాన్ని తీసి పక్కన పెట్టాడండి ఆయన. అలా పెట్టి కొంతసేపు అలాగే మౌనంగా ఉన్నారు ఇద్దరు. ఇంకా ఏం మాట్లాడుకోలేదు. కొంత సమయం అయిన తర్వాత మళ్ళీ ఏమవుతున్నప్పుడు ఎప్పుడైతే ఆ కర్రని బయట పెట్టారో మంటలోంచి బయట తీశారో అది ఆ మంటంతా ఆరిపోయి అదంతా నల్ల బొగ్గుగా మారిపోయింది. అది ఆరిపోయిందండి ఇది. కానీ మళ్ళీ ఏం చేశారు అడ్మిన్ గారు కొంత సమయం అయిన తర్వాత ఆ కర్రను తీసుకెళ్ళి ఆ పుల్లని తీసుకెళ్ళి మళ్ళీ మంటల్లో పెట్టాడు. ఎప్పుడైతే మళ్ళీ మంటల్లో పెట్టారో అది బాగా వెలగడం ప్రారంభించింది. దాని నుంచి వేడొచ్చింది, కాంతి వచ్చిందండి ఇది. బొగ్గుగా మారిన కర్ర నుంచి మళ్ళీ బాగా మండింది ఇది. ఇలాగ అయినా సరే ఇద్దరు మాట్లాడుకోలేదు. కొంతసేపు అయిన తర్వాత అడ్మిన్ గారు లేచి బయలుదేరుతుందని చెప్పేసరికి అప్పుడు రావు గారు అన్నమాట, ఏమండి మీరు మా ఇంటికి వచ్చారు, నాకు ఒక పాఠాన్ని నేర్పారు. ఎప్పుడు మనం యాక్టివ్గా ఉండాలి అనేది మీరు నాకు చెప్పకుండానే ఈ యొక్క మంటలోంచి పుల్ల తీయటం మళ్ళీ పెట్టడం నాకు అర్థమైంది. మీరు నాకు చెప్పాలనుకున్న ఆ పాఠం నాకు అర్థమైంది. మీరు దయచేసి వాట్సాప్ గ్రూప్లో నా యొక్క పేరుని మళ్ళీ నా నెంబర్ని యాడ్ చేయమని ఆ రావు గారు మళ్ళీ చెప్పారండి. ఎందుకు అసలు వాట్సాప్ ఉపయోగిస్తుంటాం? ఒక్కొక్కసారి యుద్ధాలు జరుగుతుంటాయి. ఒకళ్ళు కామెంట్ చేసుకుంటారు, కోపాలు వస్తాయి. అయినా సరే ఈ యొక్క గ్రూపును విడిపోకుండా దాంట్లోంచి బయట రాకుండా ఉండాలండి. ఎందువల్ల లాభం అంటే మన కుటుంబ సభ్యులు కానీ లేదా మన స్నేహితులుగా మధ్యగా ఉన్నప్పుడు మనం ఒంటరిగా లేము. మనతో పాటు మన స్నేహితులు ఉన్నారు, అలాగే మన కుటుంబ సభ్యులు ఉన్న ఒక ధైర్యం వస్తుంది. ఒక నిబ్బరంగా ఉండొచ్చు, దాన్ని సంతోషంగా ఉండొచ్చు అన్నమాట. ఇది రావు గారు ఏ కారణం అయినా సరే ఈ వాట్సాప్ గ్రూప్ ఎందుకు పెట్టారు? ఆ అడ్మిన్ గారు అంటే పెట్టడం ఒక అందరూ కూడా సంతోషంగా ఉండాలి. గ్రూప్ సభ్యులు అప్పుడప్పుడు చిన్న చిన్న వాదనలు వచ్చినా కూడా పట్టించుకోకుండా అది చాలా సీరియస్గా తీసుకోకుండా అది ఒక క్యాజువల్గా తీసుకుంటే చాలా మంచిదండి. ఇది ఎప్పుడు కూడా వాట్సాప్లో దాన్ని సీరియస్గా తీసుకోకుండా అంటే దాన్ని బాధపడకుండా లేదంటే ఆ సభ్యులు పెట్టిన కొన్ని విషయాల్ని మనం షేర్ చేసుకుంటూ మిగతా గ్రూపులో కూడా షేర్ చేస్తూ దాంట్లో ఉన్న విషయాన్ని కంటెంట్ని అర్థం చేసుకోవాలండి. ఇది మన వాట్సాప్ గ్రూప్ యొక్క ఉపయోగాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.